రాజకీయాలు ఎట్లా ఉన్నా రాష్ట్ర అభివృద్ధి విషయంలో అందరూ కలిసి ఉండాలి అని నేను అనేక సార్లు మాట్లాడతా. తమిళనాడుని దానికి ఉదాహరణగా తీసుకోమని చెప్తా. అక్కడ పరిశ్రమల జోలికి పోరు, వ్యాపారాల జోలికి పోరు, కేంద్రం నుండి రప్పించుకునే దాంట్లో అందరూ కలిసి పోరాడతారు. మన దగ్గర మాత్రం పరిశ్రమల జోలికి పోతాం, వ్యాపారాల జోలికి పోతాం, అందరినీ వేధిస్తుంటాం. ఎవడు అధికారంలో ఉంటే వాళ్ళు ఒక రకం, ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు మరొక రకంగా వ్యాపార వాణిజ్యాలను వేధిస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే కేంద్రానికి సంబంధించినటువంటి ప్రతిపాదన విషయంలో మాత్రం ఇద్దరు ఒక్కతాటి మీదకి రావడం మంచి ప్రయత్నం. ఒకప్పుడు 32% నిధులు కేంద్రం ఏది టోటల్గా వచ్చిన పన్నుల్లో రాష్ట్రాలకు 32% వాటా ఇచ్చేది. ఎవరు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నంత వరకు 31 నుంచి 32% మొదట్లో పెంచింది. మోడీ సర్కార్ వచ్చాక 42% చేసింది. కాశ్మీర్ వ్యవహారం కారణంగా 1% పక్కన పెట్టి 41% ఇస్తుంది ఇప్పటికీ. నిన్న ఆర్థిక సంఘం వచ్చినటువంటి సందర్భంలో చంద్రబాబు గారు నిధులు పెంచమని అడిగారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వెళ్ళి 50% ఇవ్వండి నిధులు అని ఒక బాధ్యతాయుతమైన ప్రతిపాదన. మాకు కాదు, మాకు సంబంధం లేని ప్రభుత్వం ఉంది, మాకు వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వం ఉంది, మీరు నిధులు తగ్గించండి అని చెప్పలా. 50% ఇవ్వండి రాష్ట్రానికి అని చెప్పి అడిగొచ్చారు. మంచి సంకేతం.